ఏపీలో పచ్చగూండాల అరాచకానికి అంతు లేకుండా పోతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారు. అమాయకులపై బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో జరిగిన 2 ఘటనలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేందుకు నిదర్శనం. అటు అనంతపురంలోనూ బెదిరింపులకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ రౌడీలు అరాచకం సృష్టించారు. పురుషోత్తపట్నంలో మాజీ మంత్రి విడుదల రజని మామ లక్ష్మీనారాయణ కారుపై దాడి చేశారు. కారులో విడుదల రజని మామ లక్ష్మీనారాయణ ఉన్నాడని భావించి దాడికి యత్నించారు. లక్ష్మీనారాయణను ఉద్దేశించి కిందకి దిగరా అంటూ రాడ్లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారు డ్రైవర్పై దాడికి యత్నించారు. కారును వేగంగా నడిపి తెలుగుదేశం గూండాల నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు డ్రైవర్. పచ్చమూకల దాడిలో కారు ధ్వంసమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక మాజీ మంత్రి విడుదల రజనిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే ఆమె మామ కారుపై దాడి జరిగినట్లు ప్రజలు భావిస్తున్నారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఇప్పటికే 2 సార్లు అరాచకాలు సృష్టించిన టీడీపీ నేతలు కుట్రలతో కుర్చీ దక్కించుకునేందుకు దుష్ట ప్రయత్నాలు చేశారు. సోమవారం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను బెదిరించారు. టీడీపీ నాయకులతో కుమ్మక్కైన మున్సిపల్ అధికారులు, పోలీసులు 10 రోజులుగా కౌన్సిలర్లను వేధిస్తున్నారు. తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలంటూ 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మునీరా దంపతులను బెదిరింపులకు గురిచేశారు. ఒప్పుకోకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో మున్సిపల్ అధికారులతో కలిసి కౌన్సిలర్కు చెందిన 2 ఇళ్లను కూల్చివేయించారు టీడీపీ నేతలు. అనంతపురంలో అమాయకులపై టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. టీడీపీ నేత రాయల మధు తనకు ఫోన్ చేసి దుర్భాషలాడుతున్నాడని రోహిత్ యాదవ్ అనే యువకుడు తీవ్ర మనస్తాపం చెందాడు. తాను బెంగళూరులో నివాసం ఉంటున్నప్పటికీ ఎక్కడున్నా అంతూ చూస్తానంటూ వేధిస్తున్నారని వాపోయాడు. తన గూడు వెళ్లబోస్తూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు బాధితుడు. ఇలాగే వేధిస్తుంటే తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఈ మధు చాలా బెదిరింపులకి నన్ను గురి చేసి నీతో ఏమైతుంది రా, నీ అందు చూస్తా, నేనేదో ప్రశాంతంగా బెంగళూరుకు వచ్చి నేనేదో ప్రశాంతంగా ఉన్నా, నీ అందు చూస్తా, నువ్వెంతరా, నీ స్థాయి ఎంతరా, అది ఇది అని నన్ను చాలా బాగా బాధాకరంతో మాట్లాడడం జరుగుతూ ఉంది. నేను ఎవరికి అన్యాయం చేసిన నేను ఆయన్ని నేను ఆ రోజు 2021లో నేను గెలిపించడం నా తప్ప. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ కియా ఫ్యాక్టరీ వద్ద మంత్రి సత్యకుమార్ అనుచరులు ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు. భూ వివాదంలో ఇద్దరిపై బీజేపీ నేతలు దాడి చేశారు. మంత్రి సత్యకుమార్ వర్గానికి చెందిన ముగ్గురును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కారు, జేసీబీ, ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తం మీద కూటమి సర్కారు ఏర్పడ్డాక ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు.